ఈ వీడియోలో మనం తనూజ క్యారెక్టర్ గురించి, తనూజ ఎంత మంచిది అన్న దాని గురించి ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడుకుందాం. నిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనూజ చెప్పిన ప్రతి పాయింట్ అయితే నాకైతే గూస్ బంప్స్ అనిపించినాయి. నువ్వు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా కానీ, కళ్యాణ్ ఫ్యాన్ అయినా కానీ, కళ్యాణ్ గురించి కూడా సూపర్ గా చెప్పింది. కళ్యాణ్ ఫ్యాన్ అయినా కానీ ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టు, ప్రతి ఒక్క పాయింట్ ఓకేనా పిన్ టు పిన్ చెప్తా. కొంతమంది స్లోగా చెప్పన్నా చచ్చిపోతా ఉంటున్నారు. ఓకే, కొంచెం స్లోగానే చెప్తాను, నీట్ గా చెప్తా ఓకేనా. ఇప్పటిదాకా మీరు చూసిన వీడియోస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ వీడియో అవుతుంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా లైక్ బాక్స్ బద్దలు కొట్టు. అందరికీ తెలియాలా వీళ్ళకున్న ఫ్యాన్స్ ఎంతమంది అని ఓకేనా. తనూజ గురించి, కళ్యాణ్ గురించి బీబీ ఉత్సవంలో చాలా కట్ చేశారు ఓకేనా. దాని గురించి ఫ్యాన్స్ అడిగితే తనూజ సూపర్ గా చెప్పింది మామ. ప్రతి ఒక్కరి గురించి చెప్పింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది, పవన్ సాయి గారి గురించి చెప్పింది, ఇమాన్యుయల్ గురించి చెప్పింది, శ్రీజ గురించి చెప్పింది. ప్రతి ఒక్కరి గురించి వన్ వర్డ్ లో సూపర్ గా చెప్పింది. దాని గురించి మాట్లాడుకున్నాం ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీ ఉత్సవంలో ఓకేనా కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్లు ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అక్క అంటే తనూజ సూపర్ గా చెప్పింది మామ. ఓకేనా, కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్లు అయితే టెలికాస్ట్ చేయలేదు, కానీ ఇక్కడ కళ్యాణ్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని నేను చూపిస్తాను. తను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, జెన్యూనిటీ బాండింగ్ ఉంటుంది చూసావా, అదైతే అందరూ గమనించారు ఓకేనా. నేను చెప్పాను లేదా, కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ అయినా, తనూజ కళ్యాణ్కి ఇచ్చిన గిఫ్ట్లు అయినా బీబీ ఉత్సవంలో కట్ చేసేసారు అని దానికి నిదర్శనమే నిన్న తనూజ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఓకేనా. ఆ తర్వాత కొంతమంది ఇలా అడుగుతున్నారు, అక్క మీది ఆర్మీ పవన్ కళ్యాణ్ ది లవ్ ట్రాక్ అని అడుగుతున్నారు. మా డైరెక్ట్ గా అడిగేశారు. తనూజ ఒకటే మాట చెప్పింది ఓకేనా, వీఆర్ నాట్ లవర్స్, డోంట్ బీ థింక్ దట్ ఓకేనా. మేము లవర్స్ కాదు, అలా బిహేవ్ చేయొద్దు మీరు ఓకేనా. మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాము, చివరి దాకా అలాగే ఉంటామని ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళిద్దరు మంచితనాన్ని ఓకేనా తనూజ నీట్ గా చెప్పేసింది ఓకేనా. అందరికీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసింది, మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాము అని ఓకేనా. ఇక్కడ మళ్ళీ పవన్ సాయి గారి గురించి కూడా సూపర్ గా చెప్పింది మామ. పవన్ సాయి గారు మీరు కూడా లవర్సా అని అడిగారు కొంతమంది. అడిగితే ఒకటే చెప్పింది, నేను కష్టంలో ఉన్నప్పుడు పవన్ సాయి గారు ప్రతి విషయంలో నాకు చేదోడుగా వాదోడుగా ఉన్నారు, అంటే నాకు తోడుగా ఉన్నారు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. అలా ఆయన నేను ఒక గురువులాగా చూస్తున్నాను. కానీ మీరు ఇలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు, పవన్ సాయి గారు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ గురువు గారు అని నీట్ గా చెప్పేసింది మామ. ఇంకా వాళ్ళిద్దరి మధ్య మీరైతే ఎలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు, ఒక ఆడపిల్లనైతే నెగిటివ్ చేయొద్దు, ఇదే తనూజ మంచితనం అని గట్టిగా చెప్తున్నావు ఓకేనా. కొంతమంది ఇమాన్యుయల్ గురించి కూడా అడిగారు మామ. ఇమాన్యుయల్ మీరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అక్క అని అడిగారు. తనూజ ఒకటే మాట చెప్పింది, నేను అందరితో బాగానే ఉంటాను, నాతో ఎవరైతే బాగా ఉంటారో ప్రతి ఒక్కరితో బాగానే ఉంటారు, నాకు దూరంగా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి నేను దూరంగానే ఉంటాను కదా ఓకేనా. నాకు మంచి చూపించారంటే నేను మంచిగానే ఉంటాను ఓకేనా. నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే నేను ఖచ్చితంగా దూరంగానే ఉంటానని చెప్పింది. నాకు తెలిసిన దాని ప్రకారం ఇమాన్యుయల్ అండ్ తనూజ షోస్ లో మాట్లాడుకుంటున్నారు, కానీ మళ్ళీ నార్మల్గా అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అని నిన్న తనూజ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే నాకైతే నీట్ గా అర్థమైపోయింది. శ్రీజ గురించి కూడా ఒక అమ్మాయి అయితే సూపర్ గా అయింది, అక్క శ్రీజ బయటికి వచ్చిన తర్వాత నిన్ను చాలా నెగిటివ్ చేసింది ఓకేనా. నిజమైన విన్నర్ నువ్వు కాదు ఓకేనా. బిగ్ బాస్ లో నువ్వు విన్నర్ అవుతావని తెలిసినప్పటి నుంచి శ్రీజ కొంచెం నెగిటివ్ గా నీ గురించి మాట్లాడింది కదా అంటే, సాయిబాబా గారి బొమ్మ పెట్టి కర్మ విల్ బి బ్యాక్ ఓకేనా. ఎవరిని కర్మ వదలదు, నాకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే దేవుడు ఉన్నాడు, అందరినీ చూసుకుంటాడు అని చెప్పింది. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కొంతమంది అలాగే బిహేవ్ చేశారు. వాళ్ళందరికీ కర్మ విల్ బి బ్యాక్ అని తనూజ వదిలేసింది ఓకేనా. తనూజ ఎవరిని శిక్షించదు, ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పింది, నీట్ గా వదిలేసింది ఓకేనా. ప్రతి ఒక్క పాయింట్ గురించి ఎక్స్ట్రాడినరీ గా చెప్పింది. అక్క బిగ్ బాస్ సీజన్ 9 లో ఇది మామ నాకు కన్నీళ్లు తెప్పించింది. బిగ్ బాస్ సీజన్ 9 లో మీకు హార్డెస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు కన్నీళ్లు పెట్టుకున్న టైం ఏంటి అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఓకేనా. 7th వీక్ లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, అప్పుడు తను వెళ్ళలేకపోయింది, బిగ్ బాస్ సీజన్ 9 లో ఉంది కాబట్టి. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ లో ఓకేనా, ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే చనిపోయింది. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మా బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ ఓకేనా. ఇన్ని స్ట్రగుల్స్, వాళ్ళ చెల్లి మ్యారేజ్ కి వెళ్ళలేదు, వాళ్ళ అమ్మమ్మ ఓకేనా గ్రాండ్ మదర్ ఆమె చనిపోయింది, అవన్నీ దిగమింగుకొని నవ్వుతా ఉంది, ఇంకా ఓకే నవ్వుతా అందరిని నవ్విస్తా ఉంది. అందరూ ఏమంటారు, తనూజ మూడీగా ఉంటుంది, మూడౌట్ గా ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 9 లో అంటారు. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న అమ్మాయి మూడౌట్ గా ఉండకుండా ఎలా ఉంటుంది? ఏదైనా బయటకు వచ్చిన తర్వాతే నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు మీకు నిజంగా నిజాలు తెలియట్లేదా? అదే పొజిషన్ లో మీరు కానీ ఉంటే ఓకేనా, మీరు కానీ ఉంటే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు. కానీ ఆ
అమ్మాయి తనూజ అనే అమ్మాయి కన్నీళ్లు పెట్టుకోకుండా ధైర్యంగా గేమ్ ఆడింది. ఓకే, గేమ్ ఆడి రన్నర్ పొజిషన్కి వెళ్ళింది. విన్నర్ అయిన కళ్యాణ్ కూడా ఓకే నా ఫ్రెండే కదా విన్నర్ అయింది అని అనుకుంది, కానీ ఎక్కడ కుళ్ళుబోదుతనంతో కానీ కళ్యాణ్ ఎందుకు గెలవాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. ఓకేనా, నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఒక అతను అడిగాడు, కళ్యాణ్ గెలిచాడు కదా, గెలిచినందుకు మీకు ఏమైనా బాధగా ఉందా అని. ఒకటే చెప్పింది, నేను గెలవకపోతే ఓకేనా ఆ పొజిషన్ లో ఖచ్చితంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉండాలని నేను గట్టిగా కోరుకున్నాను. యాజ్ ఎ ఫ్రెండ్ గా నా ఫ్రెండ్ అక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది, కానీ నాకు ఇష్టం లేదు అది ఏమీ చెప్పలేదు మా. ఓకేనా, ఆ తర్వాత మీరు ఆర్మీ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారా లేదా కొంచెం మా క్లారిటీ ఇవ్వండి అంటే తనూజ ఒకటే చెప్పింది, ఇప్పుడు 10 నిమిషాల ముందు కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాము, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, డోంట్ డూ లైక్ దట్. ఓకేనా, మీరు అలా అయితే బిహేవ్ చేయొద్దు. ఓకేనా, కొంతమంది పిఆర్లు వెదవలకి తనూజ చెప్తుంది. ఓకేనా, అలా మీరు అనుకోవద్దు, మేము మంచిగానే ఉన్నాం, ఫ్రెండ్స్ లాగే ఉండనివ్వండి అని గట్టిగా స్ట్రాంగ్ అయితే ఇచ్చేసింది మామ. ఓకేనా, ఇది మామ నిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనూజ చెప్పిన ప్రతి పాయింట్ నాకు సూపర్ అనిపించింది. మీ హ్యాండ్ ఎలా ఉందక్క అంటే బిగ్ బాస్ సీజన్ 9లో గేమ్స్ ఆడేటప్పుడు తన హ్యాండ్కి అయితే కొంచెం ఇంజూరీ అయింది కదా, ఆ హ్యాండ్ ఎలా ఉందక్క అంటే పర్లేదురా ఇప్పుడు బాగానే ఉందని నీట్ గా మెసేజ్ అయితే చేసింది తనూజ. ఓకేనా, ఆ తర్వాత మీరు హెయిర్ కట్ చేయించుకున్నారంట కదక్క, ఎలా ఉంది ఫోటో పెట్టండి అంటే పెట్టేసింది మామ. ఫ్యాన్స్ అడిగిన ప్రతిదీ చేస్తుంది తనూజ. ఓకేనా, బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొంచెం బిజీగా ఉంది ఫ్యామిలీ తోటి. ఓకేనా, నిన్న ఒక అతను కూడా అడిగారు, మీరు కళ్యాణ్ కలిసి ఏదైనా ఫ్యాన్స్ మీట్ పెడతారా అంటే పెడతాము, కాకపోతే ఇప్పుడు కళ్యాణ్కి నాకు కొంచెం బిజీ ఉంది, బిజీ షెడ్యూల్లో ఉన్నాం మేము కొంచెం క్లారిటీగా ఓకేనా మేము మాట్లాడుకొని ఖచ్చితంగా ఫ్యాన్స్ మీట్ కూడా పెడతామని చెప్పారు. ఓకేనా, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, బయట డబ్బా రాయిలే ఎక్కువైపోయారని నాకు అనిపిస్తుంది. బీవీ ఉత్సవంలో కొన్ని అయితే కట్ చేశారు, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. మీకు కూడా నచ్చకపోతే ఇప్పటికైనా లైక్ బాక్స్ ను బద్దలు కొట్టండి. నువ్వు తనూజ కళ్యాణ్ కానీ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వాలి. ఈ వీడియో చాలా స్లోగా చెప్పా, ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ పెట్టండి.